ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం లేచి దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించుట క్రైస్తవుని యొక్క ముఖ్యమైన అలవాటుగా మారిపోవాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానములు విని పనులు ప్రారంభించుట వలన ఆ దేవాది దేవుని దీవెన, ఆశీర్వాదం మరియు కాపుదల మెండుగా ఉండును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు వ్రాసిన కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని ఎరిగినవారు ఆయన సన్నిధిని వెదకాలి, దేవుని బలము వెదకాలి. దేవుని యొక్క బలమును పొందుకునేంత వరకు ఆయనను వెదకాలి. ఎక్కడ 2-3 నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినారు. కావున ప్రియ సహోదర సహోదరి, ఖాళీ సమయంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు చేయకుండా దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని మాటలు సంభాషించుకోవాలి, దేవుని పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యమును ముచ్చటించుకోవాలి. మనము దేవుని యొక్క బలమును పొందుకునేంత వరకు దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన సన్నిధిని వెదకాలి. దేవుని బలము, శక్తితో నింపబడిన వారమైతే మనలను ఎవరూ ఏమీ చేయలేరు. మన శత్రువులు కూడా సహితము గడగడలాడాలి. దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో బలము, శక్తి కలదు. దేవుని సన్నిధి మన హృదయపూర్వకముగా దేవుని ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిలో మన యొక్క విన్నపములు, సమస్యలు విన్నవించుకుంటే దేవుడు తప్పక జవాబు ఇస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, నిత్యము దేవుణ్ణి వెతికి దేవుని బలము పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనక మిమ్మల్ని ఆరాధించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి యొక్క సమస్య నుండి విడుదల కలగాలి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగాన మీ కృప ఉంచండి. సొంత గృహము, వాహనములు లేని బిడ్డలకు సొంత గృహము, సొంత వాహనము దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి, సమాధానంగా జీవించే కృప దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి విధేయులై జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.